సో ఈరోజు చెప్పే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కనుక చాలామంది ఏపీపీఎస్సి గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి 99.9% చెప్పారమ్మా. కానీ నేను ఒక్కటిని ఏమని చెప్పాను తెలుసా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయండి, ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఆన్ 23rd. కావాలంటే లాస్ట్ వీడియో నాకు చూడండి. అప్పటికి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ కాలేదు, ఇంకా 23rd కండక్టెడ్ అని చెప్పాను. నాకే కాదు చాలామందికి నెగిటివ్ కామెంట్స్ ఉంటారు. ఓకే, నేను కాదనను. ఓకే, ఇలాంటివన్నీ నేను చూసి చాలా అయిపోయింది నాకు. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నా చేతిలో ఏమైనా రోస్టర్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకోటి తెలుగులో రాస్తాను. చాలామంది ఇంగ్లీష్ మీడియం అనుకుంటున్నారు. రోస్టర్ పాయింట్స్ నా చేతిలో ఏమైనా ఉన్నాయా? పోనీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ నా చేతిలో ఏమైనా ఉందా? ఇవి రెండు నా చేతులు లేవు. నాకే కాదు చాలామందికి నెగిటివ్ కామెంట్స్ పెట్టారంట. అది నేను చూపించలేను. ఓకేనా? సో అది చూపిస్తే కనుక బాగుండదు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ నోటిఫికేషన్ జరుగుతుంది. రోస్టర్ పాయింట్ గురించి తెలియకుండానే నేను గ్రూప్ 1 గ్రూప్ 2కు కోచింగ్ ఇస్తున్నా. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా అని చెప్పింది నేను. ఫస్ట్ నేను ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉందని చెప్పి ఫస్ట్ నోటిఫికేషన్ ఉందని చెప్పిన కాడ నుంచి ఎగ్జామ్ జరుగుతుందని చెప్పింది కూడా నేనే. ఫస్ట్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ అని చెప్పింది కూడా నేనే. టోటల్ యూట్యూబ్లో. కానీ చాలామంది, నేను ఒకరిని విమర్శించానమ్మా. ఎప్పటికీ నేను ఎవరిని విమర్శించాను. కొంతమంది చేశారు, నేను కాదన్న దాని గురించి. ఎవరి ఫండమెంటల్స్ వాళ్ళకు ఉంటాయి. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను అందుకే నెంబర్ కూడా డైరెక్ట్ ఇచ్చాను. ఓకేనా? సో ఎగ్జామ్ జరుగుతుందనే కాడ నుంచి, నోటిఫికేషన్ కాడ నుంచి ఎగ్జామ్ ఈరోజు ఫిబ్రవరి జరుగుతుంది మా అని చెప్పింది కూడా నేనే. ఫిబ్రవరి విల్ బీ కండక్టెడ్ అది చెప్పింది కూడా ఫస్ట్ యూట్యూబ్లో నేనే. ఓకేనా? లాస్ట్ నా వీడియో చూడండి. ఎగ్జామ్ 23rd ఫిబ్రవరి జరుగుతుందేమో అని చెప్పాను. పోస్ట్ పోన్ అని చెప్పాను. మీరు స్విచ్ ఆఫ్ చేసే మొబైల్ చదువుకోండి అని చెప్పాను. 23rd విల్ బీ కండక్టెడ్ అని అది కూడా చెప్పాను. ఓకేనా? అప్పుడు కూడా వినలేదు. సరే, ఓకే, కానీలే. ఇంకోటి ఏంటంటే కనుక చిన్న విషయం, ఇప్పుడు కూడా పోస్ట్ పోన్ అవుతుంది, అబాలిష్ అంటే రద్దు అవుతుందని చెప్తారు. మీరు దయచేసి నా మాట వినండి. నేను ఎంతసేపు ఉన్నా ఎవరిని విమర్శించాను నేను. అబాలిష్ అంటే రద్దు అవుతుందని చెప్తారు. వీళ్ళని కూడా నమ్మద్దు. నేను ఓన్లీ ఎంతసేపు ఉన్నా ఒక మాట, ఒక విషయం చూడండి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి మా. రోస్టర్ పాయింట్ నా చేతులు ఏమైనా ఉన్నాయా? లేవు కదా. 2, ఇది ప్రభుత్వం చేతులు ఉంటుంది. 2, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అనేది నా చేతులు ఏమైనా ఉంటుందా? ఇవి 2 నా చేతులు లేవు. అయినా కూడా నా ఒక్కరికి కాదు, చాలామందికి నెగిటివ్ కామెంట్స్ పెట్టారంట. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో నాకు తెలీదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే జాబ్ రాదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే జాబ్ రాదు. జాబ్ నాట్ ఎలిజిబుల్ జాబ్కు. ఇది ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యాక్షన్ తీసుకోండి. ఎవరైనా తీసుకుంటారు, నేనే కాదు, ఎవరైనా తీసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి, ఫస్ట్ యూట్యూబ్ నుంచి మొత్తం లాస్ట్ వరకు చెప్పింది కూడా, ఎగ్జామ్ డేట్తో పాటు చెప్పింది కూడా నేను కొన్ని రికార్డెడ్ మాది అని చెప్పాను. నోటిఫికేషన్ పడుతుంది మా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. నోటిఫికేషన్ పడుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. ఆ నుంచి 23 మెయిన్స్ జరుగుతుంది మా అని కూడా చెప్పాను. నేను తర్వాత వీడియో చేయలేదు, నాకు ఎందుకంటే నాకు అవసరం చెప్పేశాను ఓపెన్గా డైరెక్ట్గా.
ఈ నుంచి ఇటు వరకు ఎక్కడన్నా చూసుకోండి మీరు, ఎక్కడన్నా మీకు మిస్టేక్ జరిగిందా? జరగలేదు. నేను ఏమన్నా మిస్లీడ్ చేశానా? చేయలేదు. ఓకేనా? సో ఆల్ ఈజ్ రైట్. ఓకే. సో కాబట్టి చాలామంది మిస్లీడ్ చేశారమ్మా. అంటే నేను ఎవరిని చాలామంది పోరాడుతున్నాను, నేను కూడా రోస్టర్ పాయింట్లో మిస్టేక్స్ ఉన్నాయి, అది మీకు తెలుసు, నాకు తెలుసు, నేను కాదని చెప్పను. సో కాబట్టి నేను అది నా చేతిలో లేని విషయం దాని గురించి నేను మాట్లాడడం అనేది మూర్ఖత్వం అవుతుంది. అర్థమవుతుందా? ఒకరిని ఎప్పుడూ కూడా గురువుని నిందించకూడదు. గురువు నింద బ్రహ్మత్య పాతకం. ఓకేనా? బ్రహ్మను సంపినంత పాపం. ఓకేనా? కొంతమంది వీడియోస్ కొంతమంది కామెంట్స్ పెట్టారు, చూపించాలనుకునే కానీ చూపించలేదు నేను, ఒకసారి వదిలేసి. ఓకేనా? సో కాబట్టి రేపటి మండే నుంచి మీకు ఎవరైతే షెడ్యూల్ కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో, అంటే మండే నుంచి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఒకరైతే స్టార్ట్ చేయాలనుకున్నాను, కొంతమంది రిక్వెస్ట్ చేశారు, సార్ శాలరీస్ పర్లేదు సార్, అట్లా సార్ అని చెప్పారు. సరే, ఓకే, ఐ యాక్సెప్ట్ ఇదం. సో కాబట్టి మండే నుంచి మీకు షెడ్యూల్ ఇస్తాను. షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ కండి, అంతే. ఇంకేం ఎవరిని నమ్మొద్దు మీరు. ఓకేనా? నేను చెప్పినట్టు నమ్మండి, మీకు జాబు కన్ఫామ్గా. నేను ఇచ్చిన టేబుల్స్లో, ఏపీ టేబుల్స్లో 46 బిట్స్ తగ్గాయి, మీరు చెక్ చేసుకోండి. ఏపీ హిస్టరీలో చార్ట్స్ ఇచ్చాను, అదంతా 80 పేజీలు ఉంటాయి, దాంట్లో నుంచే 46 బిట్స్ తగిలాయి. సో కాబట్టి ఎప్పటికైనా కానీ సీనియారిటీ గుర్తుపెట్టుకోండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. 99% చెప్పారమ్మా, నేను చెప్పలేదు, ఎందుకంటే రద్దు కాదు, నాకు తెలుసు అది. ఓకేనా? 99.9% గట్టిగా మాడితే 100% చెప్పారు, నేను తప్పనిచ్చి పోస్ట్ పోన్ అవుతుందని. కానీ పోస్ట్ పోన్ కాలేదు. నేను మీకు ముందే చెప్పానమ్మా, మీ మంచి కోరి చెప్తున్నాను. మీ ఒకరిని సరిదావలో పెట్టాలని, మిమ్మల్ని ఒక గెజిటెడ్ ఆఫీసర్గా చూడాలని చూస్తున్నాను అని చెప్పినా కూడా నాకే కాదు, చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెట్టారంట. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను కాదను, అంతే కదా? సో కాబట్టి ఫ్రమ్ ఆన్ వాట్స్ మండే దిస్ ఈజ్ రికార్డెడ్. లాస్ట్ వీడియో కూడా చూసుకోండి. ఇది రికార్డెడ్ 23తో ఎగ్జామ్ జరుగుతుందని చెప్పాను. నా మాట ఎవరు వినలేదు. విన్న వాళ్ళైతే బాగుపడిందరు, విన్న వాళ్ళు నేనేం చేయలేనమ్మా. దానికి రోస్టర్ పాయింట్స్ గురించి నీకు తెలుసా అంటున్నారు చాలామంది, కోసం మెసేజ్ పెట్టారు. రోస్టర్ పాయింట్స్ గురించి తెలియకుండానే గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ ఇస్తానమ్మా నేను, ఇవ్వను కదా. ఓకేనా? నేను 10th క్లాస్ ఫెయిల్ అని చెప్పాను ఆడికి. ఓకేనా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు కొన్ని కామెంట్స్ చూపిద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు అవసరం లేదు. పందులతో నాకేం పనిది ఒక విషయం. సో కాబట్టి మండే నుంచి నేను స్టార్ట్ చేస్తున్నామా, షెడ్యూల్ కూడా ఇస్తాను, ఎట్లా నేను చదవాల్సింది కూడా. సో ఆ షెడ్యూల్ ప్రకారం చదువుకుంటా పోండి, అయిపోయి 3 months వల్ల కోచింగ్ అయిపోతుంది. మీరు దయచేసి మరి అదే ప్రిపేర్ కండి, మిగతా ఏం ప్రిపేర్ కావద్దు. ఓకేనా? ఓకే, ఏమేమా, థ్యాంక్ యూ. సో కాబట్టి నేను ఇంకోటి నెక్స్ట్ సిపిటి ఉంది, కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ అంటారు దాన్ని. సిపిటికి జాగ్రత్త, బివేర్ జాగ్రత్త. సిపిటికి ఒకదాని జాగ్రత్త, మిగతాది మళ్ళా జాబ్ వస్తుందో, ఎందుకంటే కట్ ఆఫ్ ఇంత ఉంటుందని ఎవరు చెప్పలేకపోతున్నారమ్మా. అది మరి కట్ ఆఫ్ ఇంత ఉంటుంది సార్ నేను ఎవరు అడగద్దు. అది ఎవరిని అడిగారంటే అది తప్పు చెప్తారు, ఎవరిని అడగద్దు. కట్ ఆఫ్ ఇంత ఉంటుందని ఎవరిని నమ్మద్దు. నేను కూడా చెప్పలేను, ఓపెన్గా చెప్పాలంటే నేను కూడా చెప్పలేను, కట్ ఆఫ్ ఇంత ఉంటుందని నేను కూడా చెప్పలేను. సో కాబట్టి ఒకరిని నమ్మి మీరు జీవితాన్ని పణంగా పెట్టదని లాస్ట్ వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఓకేనా? సో ఎవరైనా నాతో ఏదైనా ఆర్గ్యుమెంట్ చేయాలనుకుంటే నా నెంబర్ ఇస్తాను. నా పేరు నరసింహారెడ్డి, నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మాజీ స్టేట్ డైరెక్టర్ని. ఆంధ్రప్రదేశ్కు, డిస్టిక్ కాదు, ఆంధ్రప్రదేశ్కు మాజీ స్టేట్ డైరెక్టర్ని. సో కాబట్టి ఏదైనా ఉంటే కనుక నా మీద కేసు పెట్టండి. ఓకేనా? ఎనీవే, థ్యాంక్ యూ.